హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే మన మొబైల్లో వచ్చేసి చాలామందికి కీబోర్డ్ అనేది చాలా చిన్నగా కనబడుతుంది. సో అది వచ్చేసి ఏ విధంగా మనం ఇంక్రీజ్ చేసుకోవాలి దాని సైజ్ వచ్చేసి అని చెప్పేసి ఈ వీడియోలో మీకు కంప్లీట్గా చెప్పబోతున్నాను. ముందుగా ఫ్రెండ్స్, మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో సెట్టింగ్స్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సెర్చ్ చేసినట్టయితే మనకు నార్మల్ కీబోర్డ్ ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా చిన్నగా ఉంటుంది. కొంతమందికి ఎవరికైతే ఐసైట్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. సో ఈ చిన్న దాంతోని వాళ్ళు వచ్చేసి ఏ విధంగా చాటింగ్ కానీ సంబంధించి ఏదైనా సెర్చ్ చేసినప్పుడు కానీ చాలా చిన్నగా ఉండడం వల్ల వాళ్ళకు వచ్చేసి చాలా ఇబ్బంది అయితే జరుగుతుంది అనమాట. సో దీన్ని వచ్చేసి ఏ విధంగా మనం ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు, మన కన్వీనియన్స్కి తగ్గట్టుగా ఏ విధంగా చేంజ్ చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ మనం సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత మీరేం చేయాలంటే పైన సెర్చ్ బటన్ కనబడుతుంది కదా, సో దాన్ని ప్రెస్ చేసినట్టయితే మీకు ఈ విధంగా మీ మొబైల్లో ఉన్న కీబోర్డ్ అయితే కనబడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన మీకు ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే కనబడతాయి అనమాట. సో దాంట్లో వచ్చేసి సెట్టింగ్స్ ఐకాన్ కనబడుతుంది కదా, సో ఆ గేర్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఇది వచ్చేసి ఏంటిదంటే ఒక యాప్ అనమాట. సో మీకు యాప్ లేకుండా కూడా చెప్తాను, అది వచ్చేసి తర్వాత మీకు ఏదైతే డిఫాల్ట్ కీబోర్డ్ ఉంటుందో అందులో కూడా చెప్తాను. ప్రస్తుతానికి ఎవరైతే ఈ దేశ్ కీబోర్డ్ తెలుగుది వాడుతున్నారో వాళ్ళు వచ్చేసి ఈ విధంగా ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. థీమ్స్ కింద కీబోర్డ్ హైడ్ అని చెప్పేసి ఉంటుంది. సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ సెట్ చేసుకోనికైతే ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ప్రస్తుతానికి మన డిఫాల్ట్గా ఏముంది, మీడియం అని చెప్పేసి ఉందన్నమాట. ఎం అంటే మీడియం అని చెప్పేసి ఉంది, ఎల్ అంటే లార్జ్, ఎక్సెల్ అంటే ఎక్స్ట్రా లార్జ్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఈ విధంగా మీరు సైడ్ కనుక స్క్రోల్ చేసినట్టయితే దాని రైట్ సైడ్ కనుక గుంజినట్టయితే మీకు వచ్చేసి కీబోర్డ్ అనేది చాలా ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ విధంగా మనకు వచ్చేసి ఇంక్రీజ్ అయితే అవుతుందన్నమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఏదైతే దేశ్ కీబోర్డ్ అనేది వాడుతూ ఉంటారో వాళ్ళు వచ్చేసి ఈ విధంగా ఈ పద్ధతి ఏదైతే ఉంటుందో ఈ పద్ధతి ద్వారా మీరు వచ్చేసి చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇందులో మీరు చూడొచ్చు. సో ఇంకా అంటే ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దేశ్ కీబోర్డ్ అంటే మన తెలుగుకు సంబంధించిన లాంగ్వేజ్ కూడా ఇందులో నుంచి టైప్ చేసుకోనికైతే ఉంటుంది అనమాట. సో ప్రస్తుతానికి నేను ఇదే వాడతాను అన్నమాట. దీని గురించి అయితే మీకు చెప్తున్నాను. సో చాలా మంది ఈ మధ్య మొత్తం అందరూ ఇదే వాడుతున్నారు కాబట్టి ఈ సెట్టింగ్ అనేది దీంట్లో ఉంటుంది కాబట్టి సో మీకు వచ్చేసి చెప్తున్నాను అనమాట. ఎవరైతే దేశ్ కీబోర్డ్ అని చెప్పేసి వాడుతూ ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఈ విధంగానైతే చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు కావాలనుకుంటే మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళిపోయి ఈ యాప్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మాకు ఈ యాప్ అవసరం లేదు, ఏది అవసరం లేదు, మాకు డైరెక్ట్ మాకు ఏదైతే డిఫాల్ట్ కీబోర్డ్ ఉంటుందో దాంట్లో నుంచి మాకు సైజ్ అనేది ఇంక్రీజ్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అనుకోండి, అది కూడా మీకు ఇప్పుడు చెప్తాను అన్నమాట. సో అది ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలంటే, సో ప్రస్తుతానికి ఫ్రెండ్స్ ఎవరికైతే బై డిఫాల్ట్గా మనకు ఫోన్ నుంచే వస్తుంది కదా డిఫాల్ట్గా, ఆ కీబోర్డ్ని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు మీకైతే క్లియర్గా చెప్పబోతున్నాను. సో ఇక్కడ నుంచి మన వీడియో వచ్చేసి స్కిప్ అయితే వేయకుండా చూడండి ఫ్రెండ్. నా చిన్న రిక్వెస్ట్ వచ్చేసి అదే అన్నమాట, స్కిప్ అయితే వేయకుండా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ విధంగానైతే ఏదన్నా ఒకటి ఇట్లా సెర్చ్ చేసింది అనుకోండి, మనకు బై డిఫాల్ట్ ఈ విధంగానైతే ఎవరికైనా సరే ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా కీబోర్డ్ అయితే రావడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి మనం ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు 3 చుక్కలు అనేవి కనబడుతున్నాయి కదా, సో అది వచ్చేసి ఇప్పుడు ప్రెస్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే మనకు ఇట్లా సెట్టింగ్స్ అయితే తీసుకెళ్తుంది. ఆటోమేటిక్గా సెట్టింగ్స్ తీసుకెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ చూడొచ్చు సెకండ్ ఆప్షన్లో ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి ఉందన్నమాట. సో దాన్ని వచ్చేసి ఇప్పుడు ప్రెస్ అయితే చేసుకోవాలి. దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత కింది స్క్రోల్ చేసినట్టయితే మీరు ఇక్కడ కీబోర్డ్ హైట్ అని చెప్పేసి ఉంది, దాన్ని వచ్చేసి డైరెక్ట్ ప్రెస్ అయితే చేసుకోండి ఇప్పుడు. సో ఫ్రెండ్స్ దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా రకరకాల ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు స్టార్టింగ్ నుంచి చూడొచ్చు ఎక్స్ట్రా షార్ట్ అని చెప్పేసి నార్మల్ అని చెప్పేసి మన అందరికి వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి నార్మల్ ఉంటుంది. మీరేం చేయాలంటే సింపుల్గా ఎక్స్ట్రా టాల్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని వచ్చేసి ప్రెస్ చేసుకోండి. లాస్ట్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి ఎక్స్ట్రా లార్జ్ సైజ్ అనమాట. సో మన కీబోర్డ్లో అన్నిట్లలో ఉంటుంది. సో దీన్ని ఈ విధంగా సెట్ చేసుకున్నట్టయితే మీరే ఇక్కడ లైవ్లో చూడొచ్చు అనమాట ఏ విధంగా మన కీబోర్డ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయిపోయిందో. సో ఇంతకు ముందుకి ఎట్లుండే ఇప్పుడు ఎట్లుందో అని చెప్పేసి మీరైతే క్లియర్గానైతే చూడొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా నేను ఏదైతే ఇప్పుడు ఎక్స్ట్రా లార్జ్ చేశానో ఇక్కడ మీరు చూడొచ్చు కీబోర్డ్ అనేది ఇంత ముందుకు ఏ విధంగా సైజులో ఉండేనో చిన్నగా, ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా కొద్దిగానైనా చేంజ్ అయింది అని చెప్పేసి మీరైతే చూడొచ్చు అనమాట. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసినట్టయితే మన పాత కీబోర్డ్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి చాలా చిన్నగా ఉందన్నమాట. సో మీరు ఆ విధంగా నేను ఏవైతే సెట్టింగ్స్ చెప్పానో ఆ విధంగా వేసుకుంటే కీబోర్డ్ అనేది చాలా పెద్దగానైతే ఉపయోగపడుతుంది అనమాట. సో మీరు వచ్చేసి ఈజీగానైతే వాడచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు చిన్న వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.